రేపటి అధికారానికి జీహెచ్ఎంసీ ఎన్నికే తొలిమెట్టు. ఎన్టీఆర్ విగ్రహం, రెండు రాష్ట్రాల సెంటిమెంట్. పవన్ కళ్యాణ్ నాగేశ్వర్ వివాదం సోషల్ మీడియా నుంచి రాజకీయ చర్చకు. మళ్ళీ తెర మీదకి వస్తున్న తెలంగాణ ఆంధ్ర భావోద్వేగాలు. జీహెచ్ఎంసీలో సెట్లర్ ఓటు ఎంత కీలకం? తెలంగాణ అస్తిత్వ ఓటు కీలకమే, కాకపోతే జిల్లాల్లో పార్టీల లెక్కలు ఇలా: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. ప్రజా సమస్యలు వెనక్కిపోయినట్టేనా? హైదరాబాద్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఎన్టీఆర్ విగ్రహ వివాదం, పవన్ కళ్యాణ్ నాగేశ్వర్ ఘర్షణ, తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్లు, ఇవన్నీ జీహెచ్ఎంసీ ఎన్నికల ముందస్తు వ్యూహాల్లో భాగమా? పార్టీల లెక్కలు, సెట్లర్ ఓటు ప్రభావం, తెలంగాణ అస్తిత్వ రాజకీయాలపైన ప్రత్యేక విశ్లేషణ. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే, హైదరాబాద్ రాజకీయాలు మళ్ళీ ఒక ఆసక్తికరంగా మారాయి. రోడ్లు, డ్రైనేజీలు, ట్రాఫిక్, మూసీ ప్రక్షాళన, చెరువుల ఆక్రమణలు వంటి పట్టణ సమస్యలపై జరగాల్సిన చర్చ నెమ్మదిగా ఐడెంటిటీ పాలిటిక్స్ వైపు మల్లుతోందా? ఇటీవలే జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు చుట్టూ సాగిన చర్చ, తెలంగాణ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన మాటల యుద్ధం, సోషల్ మీడియాలో మళ్ళీ తెర మీదకి వచ్చిన తెలంగాణ ఆంధ్ర భావోద్వేగాలు, ఇవన్నీ చూడ్డానికి విడివిడిగా కనిపించిన జీహెచ్ఎంసీ ఎన్నికల కోణంలో చూస్తే ఒక పెద్ద రాజకీయ వ్యూహంలో భాగమేనని అనిపిస్తోంది. ఎన్నికలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా రాజకీయ పార్టీలు ఇప్పటికే హైదరాబాద్ ఓటరు మనస్తత్వాన్ని అంచనా వేసే పనిలో పడ్డాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పోరు జీహెచ్ఎంసీ ఎన్నికలే. రాష్ట్ర జనాభాలో కీలక భాగం హైదరాబాద్లో నివసిస్తోంది. రాష్ట్ర ఆదాయంలోనూ, రాజకీయ ప్రభావంలోనూ, మీడియా దృష్టిలోనూ హైదరాబాద్కు ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్ను గెలుచుకోవడం అంటే కేవలం కార్పొరేషన్ గెలుచుకోవడం కాదు, అది ఒక పొలిటికల్ నారేటివ్ను క్రియేట్ చేయడం. అందుకే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు జీహెచ్ఎంసీని ప్రతిష్టాత్మక పోరుగా చూస్తున్నాయి. గతంలో టీడీపీ బలంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ తర్వాత బీఆర్ఎస్కు కోటగా మారింది. అదే జీహెచ్ఎంసీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారికి అనుకూలంగా మారింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే అందుకు నిదర్శనం. మరోవైపు బీజేపీ నగరంలో తన బలాన్ని క్రమంగా పెంచుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. తెలంగాణ ఉద్యమ కాలంలో తరచుగా వినిపించిన తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ వాదనకు ఎదురుగా తెలుగు జాతి ఉమ్మడి వారసత్వం అనే వాదన మళ్ళీ వినిపించింది. ఎన్టీఆర్ కేవలం ఆంధ్రప్రదేశ్ నాయకుడా, లేక మొత్తం తెలుగు జాతికి చెందిన నేత అనే చర్చలు కూడా జరిగాయి. తెలంగాణలో ఆంధ్ర పార్టీ నాయకుడి విగ్రహం ఎందుకని పాసం యాదగిరి లాంటి ఉద్యమకారులు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వాస్తవానికి ఎన్టీఆర్ను తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరూ బహిరంగంగా ఓన్ చేసుకోలేని పరిస్థితి. రేవంత్ మాత్రం తన ఓపెన్గా తీసుకున్న నిర్ణయం ఇక్కడి సెటిలర్ ఓట్లకు నచ్చుతుంది. అదే సమయంలో వ్యతిరేకులకు ఆకట్టుకునే ప్రయత్నాలు ఇతర పార్టీలు చేయొచ్చు. ఇటీవలే ప్రొఫెసర్ నాగేశ్వరరావు మరియు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన వివాదం కూడా తెలంగాణ ఆంధ్ర చర్చకు మరోసారి తెర మీదకు తెచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందుల సామేలు, అనిరుద్ రెడ్డిలు చేసిన వ్యాఖ్యలు, జనసేన అభిమానులను ప్రెస్ క్లబ్లో చేసిన ప్రకటనల పరిస్థితిని కాస్త ఉధృతంగానే మార్చాయి. కొందరు దీనిని తెలంగాణ మేధావి వర్గం వర్సెస్ ఆంధ్ర రాజకీయ ప్రభావ కోణంలో చూడగా, మరికొందరు పత్రికా స్వేచ్ఛ వర్సెస్ ఫ్యాన్ ఫేర్ అనే కోణంలో విశ్లేషించారు. ఈ వివాదం కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఎజెండాను పూర్తిగా ఆక్రమించింది. ముఖ్యంగా యువతలో, రాజకీయంగా చురుకుగా ఉండే వర్గాల్లో ఈ చర్చ బలంగా సాగుతోంది. తెలంగాణ ఆవిర్భావం తొలుత ఊహించినంత వైరం ఏమీ ఏర్పడలేదు. పైగా ఏపీ పెట్టుబడిదారులు మాకు ముఖ్యమని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు కూడా. ఆ తర్వాత క్రమంగా అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాలు, పెట్టుబడులు, వాటి అంశాలు ప్రధాన చర్చగా మారాయి. కానీ ఇటీవలే కొన్ని పరిణామాలు చూస్తే మళ్ళీ ప్రాంతీయ సెంటిమెంటు ప్రధానం కాబోతోందా అని కూడా అనిపించక మానదు. సోషల్ మీడియాలో తెలంగాణవాదులు, ఆంధ్రవాదులు అంటూ ఓపెన్ కాలింగ్ మొదలైంది. దాంతో ఇది ఎన్నికల ముందు సహజ రాజకీయ ప్రక్రియనా, లేక పార్టీల వ్యూహాత్మక ప్రచారంలో భాగమా? అనుమానం కలగక మానదు.
హైదరాబాద్ రాజకీయాల్లో సెటిలర్ ఓటు అనే పదం కొత్తది కాదు. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన హైదరాబాద్లో స్థిరపడిన లక్షలాది మంది ఓటర్లు నగర ఎన్నికల్లో ప్రభావం చూపే స్థానంలో ఉన్నారు. ఈ వర్గం ఎటు మొగ్గు చూపితే అటే సీట్లు గెలుస్తారనేది గణాంకాలు చెప్తున్నాయి. అయితే వీరు తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపుతారు అనే మరో విశ్లేషణ కూడా సాగుతుంది. 2009లో కాంగ్రెస్, 2018 నుంచి 2023లో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వైపు హైదరాబాద్ ఓటర్ మొగ్గు చూపడం ఆసక్తికర పరిణామం. అందుకే ఈ వర్గాన్ని ఆకర్షించగలిగితే నగరంలోని అనేక డివిజన్లలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. అందుకే ప్రతి పార్టీ ఈ వర్గాన్ని దూరం చేసుకునే ధైర్యం చేయదు. మరోవైపు తెలంగాణ ఉద్యమం ద్వారా రాజకీయంగా చైతన్యం పొందిన వర్గం ఇప్పటికీ ఉన్నాయి. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర వంటి అంశాలను ప్రాధాన్యంగా చూసే ఓటర్లు కూడా నగరంలో ఉన్నారు. సెటిలర్లు అంటే కేవలం ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారు మాత్రమే కాదు, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన వాళ్లకు ఇక్కడ గణనీయంగా ఓట్లున్నాయి. అందువల్ల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం సెటిలర్ ఓటు మాత్రమే కాదు, తెలంగాణ గుర్తింపు ఓటు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అధికార పార్టీగా కాంగ్రెస్ నగర అభివృద్ధిని ప్రధాన అజెండాగా తీసుకెళ్లే అవకాశం ఉంది. అదే సమయంలో సెటిలర్ వర్గాలకు దూరం కాదనే సంకేతాలను కూడా పంపే ప్రయత్నం చేయొచ్చు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన బలం రేవంత్కి ఉన్న తెలుగుదేశం నేపథ్యం, వ్యక్తిగత సంబంధాలు ఆ పార్టీకి బలం కానున్నాయి. బీజేపీ ఇప్పటికే నగరంలో బలమైన పట్టు సాధిస్తోంది. హిందుత్వం, జాతీయతతో పాటు పవన్ కళ్యాణ్ చరిష్మా, తెలుగుదేశం పొత్తును అందుకు అనుకూలంగా వాడబోతోంది. ప్రధాని ఇటీవలి హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల ఇంటికి వెళ్లడం, ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ ద్వారా బీఆర్ఎస్ వ్యతిరేక వర్గాలను ఆకట్టుకునే వ్యూహంలో ఆ పార్టీ ఉంది. బీఆర్ఎస్కు తెలంగాణ గుర్తింపు రాజకీయాలే సహజ బలం. తెలంగాణ ఉద్యమ వారసత్వాన్ని మళ్లీ ప్రజలకు గుర్తు చేస్తూ స్థానిక భావోద్వేగాలను తిరిగి చైతన్యపరిచే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో సెటిలర్లకు తాము వ్యతిరేకం కాదు అని చెప్పుకునే విషయంలో మాత్రం వారికి కత్తి మీద సాముగానే కనిపిస్తోంది. సెటిలర్ల ఓటు రేవంత్ ఎన్డీఏ కూటమి మధ్య చీలితే ఏదైనా లాభం వస్తుందేమో అనే ఆశల్లో కూడా ఆ పార్టీ ఉంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు నేరేటివ్ దేనిపైన అన్న స్పష్టత మాత్రం ఇంకా రాలేదు. మూసీ ప్రక్షాళనపైన అభ్యంతరాలు, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు, వరదల నిర్వహణపైన జరుగుతుందా లేక తెలంగాణ అస్తిత్వం, ప్రాంతీయ భావోద్వేగాలపైన జరుగుతుందా అనేది తేలే కీలక దశలో మనం ఉన్నాం. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే రెండు అంశాలు సమాంతరంగా నడుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా ఎన్టీఆర్ విగ్రహ వివాదం, పవన్ కళ్యాణ్ నాగేశ్వర్ ఎపిసోడ్, సోషల్ మీడియాలో మళ్లీ వినిపిస్తున్న తెలంగాణ ఆంధ్ర వాదనలు, ఇవన్నీ ఎన్నికల అజెండాను ప్రభావితం చేసే అంశాలుగా మారే అవకాశం ఉంది.